హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మనము మీషో నుండి 2 డిజైనర్ బ్లౌజెస్ అనేది చూద్దామండి. ఈ 2 డిజైనర్ బ్లౌజెస్ అన్ని సైజెస్ అండ్ అన్ని కలర్స్లో అవైలబుల్ ఉన్నాయండి. మీకు కనుక ఈ కలర్స్ నచ్చినట్లయితే, మీకు అవసరం అనిపిస్తే కంపల్సరీ పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ స్టాక్ అవుట్ అయిపోతాయి. ఎందుకంటే ఫినిషింగ్ అన్ని చాలా బాగా వచ్చాయి. ఈ బ్లౌజ్ అయితే నేను ఇంతవరకు యూజ్ చేయలేదండి. ఇంకో బ్లౌజ్ యూజ్ చేశాను, అది కూడా చూపిస్తాను. ఈ బ్లౌజ్ అయితే మనకు వీ నెక్ అనేది ప్రొవైడ్ చేశారండి. అలానే కొంతమంది వీ నెక్ వచ్చేసి కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వరు, డీప్ గా ఉంటది అనేసి. సో ఇక్కడ మనకి 2 లేయర్స్ ఆఫ్ నెట్ క్లాత్ అనేది ప్రొవైడ్ చేశారు. మళ్ళీ ఇక్కడ ఫినిషింగ్ చూసుకున్నట్టయితే మీరు కింద కూడా చాలా నీట్ గా ఇచ్చారండి. ఫినిషింగ్ స్టిచెస్ కూడా ఫినిషింగ్ అన్ని నీట్ గా ప్రొవైడ్ చేశారండి. అలానే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ కూడా వీనెక్ అనేది ఇచ్చారండి. ఇక్కడ కూడా మనకి నెట్ క్లాత్ ఇక్కడ ముందర నుంచి వెనుకలకి కంటిన్యూ అయిందనమాట. అలానే టాజల్స్ చూసుకున్నట్లయితే ఇంత లాంగ్ ఇచ్చారు. టాజల్స్ కూడా చాలా నీట్ గా ఫినిషింగ్, తర్వాత అన్ని నీట్ గా బయట ఏమి మనకి ఇలా దారాలు కనిపించకుండా నీట్ గా ఫినిషింగ్ అయితే చేశారండి. అలానే కింద చూసుకున్నట్లయితే మనకి హూక్స్ ప్రొవైడ్ చేశారు. ఇలా మనం హూక్స్ రిమూవ్ చేసుకొని ముందర లేవండి హూక్స్, వెనకాల ప్రొవైడ్ చేశారు. నీట్ గా మనము వేసుకోవచ్చు అండి ఇది. అలానే ముందర చూసుకున్నట్లయితే మనకి ఇది ప్యాడెడ్ బ్లౌజ్ అండి, ప్యాడ్స్ ప్రొవైడ్ చేశారు. అలానే హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకు ఇది వితౌట్ హ్యాండ్స్ స్లీవ్లెస్ ఇచ్చారనమాట. మనకి ఎవరికైనా స్లీవ్లెస్ ఇన్ కేస్ మేము వేసుకోము, మనకు కంపల్సరీ హ్యాండ్స్ కావాలనుకుంటే లోపల మనకి ఇక్కడ హ్యాండ్స్ ప్రొవైడ్ చేశారు. ఈ హ్యాండ్స్ కి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి, మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. అలానే లోపల ఫినిషింగ్ చూసుకున్నట్లయితే చాలా నీట్ గా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇన్ కేస్ మనం లావ్ అవుతాము, స్టిచ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి 1 ఇంచ్ గ్యాప్ ఉందండి. ఈ ఫస్ట్ స్టిచ్ ఏదైతే ఉందో ఇది రిమూవ్ చేసుకొని మనం ఇక్కడ స్టిచెస్ వేసుకోవచ్చు అండి. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా ఇచ్చారో. మొత్తం బ్లౌజ్ ఫినిషింగ్ అంతా చాలా నీట్ గా ప్రొవైడ్ చేశారండి. మీకు కనుక ఈ కలర్ కావాలి అనుకుంటే ఇదే తీసుకోవచ్చు, లేకుంటే చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అలానే చాలా కలర్ మీ సైజ్ ఏదైతే ఆ సైజ్ విత్ ఆల్టర్నేట్ కూడా అవైలబుల్ గా ఉందండి. కంపల్సరీ మీరు స్టాక్ అవుట్ అవ్వకముందే మీకు కనుక నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు అండి. అలానే ఇది వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ అండి, విత్ బాందిని డిజైన్ తో ప్రింట్ చేశారండి. ఇది గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ తో ప్రింట్ చేశారు. ఇది ఇన్ బిల్ట్ ప్రింట్ కాబట్టి ఇది ఏమి రిమూవ్ అవ్వదండి మనకు. అలానే ఈ బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి సీ గ్రీన్ కి దగ్గర షేడ్ లో ఉన్న కలర్ అండి, ఇది సీ గ్రీన్ అయితే కాదు. అలానే ఈ బ్లౌజ్ వచ్చేసి నేను 2 to 3 టైమ్స్ యూజ్ చేశానండి. కలర్ ఏమి పోదు. అలానే ఇక్కడ ఏదైతే మనకి మిర్రర్ వర్క్ ఉందో ఆ మిర్రర్స్ కానీ, తర్వాత థ్రెడ్ వర్క్ ఉందో థ్రెడ్ కానీ ఏది పోదండి. చాలా నీట్ గా ఫినిషింగ్ చేశారండి బ్లౌజ్ అయితే. ఫస్ట్ మనం ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే వీ నెక్ అనేది ప్రొవైడ్ చేశారండి. మరీ డీప్ గా ఏమి ఉండదండి. వేసుకున్న తర్వాత కూడా ఇక్కడ మనకి ఫినిషింగ్ చూసుకున్నట్లయితే చాలా నీట్ గా ఇచ్చారండి కింద. అలానే ఇక్కడ మనకి ప్యాడ్స్ ప్రొవైడ్ చేశారండి. ఇన్ కేస్ ఈ ప్యాడ్స్ అవసరం లేదనుకుంటే మీరు రిమూవ్ చేసుకోవచ్చు అండి. అలాగే బ్యాక్ చూసుకున్నట్లయితే పైన వచ్చేసి ఇక్కడ మనకి హూక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అలానే కొంచెం గ్యాప్ వస్తుందండి బ్యాక్ సైడ్. మీకు కంఫర్టబుల్ అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు అండి. అలానే కింద వచ్చేసి మళ్ళీ మనకి హూక్స్ ఉంటాయండి. ఇది కూడా బ్యాక్ సైడ్ హూక్స్ ఇచ్చానండి ఈ బ్లౌజ్ కూడా. అలానే ఇక్కడ కొంచెం డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది సేమ్ క్లాత్ తో సపరేట్ గా స్టిచ్ చేసి ఇక్కడ అటాచ్ చేశారండి. కానీ ఇదేం మనకు అటాచ్ అనేది ఏమీ రాదండి, చాలా నీట్ గా ప్రొవైడ్ చేశారు. అలానే మనకి హ్యాండ్స్ చూసుకున్నట్లయితే ఎల్బో దాకా వస్తుందండి హ్యాండ్. తర్వాత ఇక్కడ హ్యాండ్ కి ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారండి. ఇక్కడ చూడండి మనకు వర్క్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ థ్రెడ్ వర్క్ అండి, తర్వాత మిర్రర్ వర్క్, తర్వాత థ్రెడ్ వర్క్. ఇది వచ్చేసి గోల్డ్ కలర్, తర్వాత ఈ వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్. సేమ్ ఈ బ్లౌజ్ అయితే ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ లో ఇచ్చారండి. మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ స్క్రీన్ లో చాలా నీట్ గా వర్క్ అనేది, ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా అనేసి ఉందన్నమాట. అలానే లోపల మనకి స్టిచెస్ కానీ ఎలా ఫినిష్ చేశారు ఏంటి అనేది చూసుకున్నట్టయితే చాలా నీట్ గా ప్రొవైడ్ చేశారండి. మనకి ఇక్కడ లైనింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇక్కడ స్టిచెస్ కానీ ఏమీ లోపల మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు. లైనింగ్ కూడా చాలా నీట్ గా చాలా మంచి క్లాత్ తో ఇచ్చారండి. కానీ ఇదైతే కాటన్ అయితే కాదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హ్యాండ్ కి ఇన్ కేస్ మనం లావ్ అయినా కూడా ఇక్కడ మనకి స్టిచెస్ వేసుకునేలాగా 1 ఇంచ్ గ్యాప్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ ఫస్ట్ స్టిచ్ ఏదైతే ఉందో ఇది రిమూవ్ చేసుకుని ఇక్కడ స్టిచెస్ వేయించుకోవచ్చు.
ఇక్కడ చూడండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి. మనం బయట షాప్స్లో దొరికితే కూడా ఇలాంటి ఫినిషింగ్ ఉన్న ఇలాంటి మంచి బ్లౌజెస్ ఈ కాస్ట్కి అయితే రావండి. నేను ఈ 2 బ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 నేను లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీకు కనుక ఇది నచ్చినట్లయితే కంపల్సరీ పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే ఏవైతే మంచిగా ఉంటున్నాయో అవి చాలా త్వరగా స్టాక్ అవుట్ అయిపోతున్నాయండి. ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో అండి. మీరు ఈ నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోండి. అలానే నాకు సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.